గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. అదేవిధంగా మరి ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి దేవుని నామంలో మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ నాయన ప్రభువా, మరి ఆరాధనలో కానీ ప్రభువా, వాక్యంలో కానీ ప్రభువా మమ్మల్ని నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీర్చేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీర్చేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోనా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నో ఇబ్బందుల గురించి చూసినను, నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నో ఇబ్బందుల గురించి చూసినను, నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేను యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో నీతో కూడా ఉండలేనయ్యా. ఆమేన్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ నాయన ప్రభువా, ఈ 3 గంటల సమయంలో నాయన ప్రభువా మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని ఎవరైతే ఈ వీడియోని ప్రభువా మరి చూస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నా తండ్రి. వాక్యంతో, వాక్య జ్ఞానంతో వాళ్ళని నింపండి తండ్రి నాయన ప్రభువా. అదేవిధంగా ప్రభువా నాయన ప్రభువా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వాక్యంలో నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. పౌలు గారు కొన్ని విషయాలు చెప్పారు. గలతీయులకు రాసిన 1వ అధ్యాయంలో మరి గలతీయులు రాసిన 1వ అధ్యాయంలో మరి ఏం చెప్పారో ఒకసారి చదివి చూద్దాం. పత్రికలు
గలతీయులకు రాసిన మొదటి అధ్యాయము 1వ అధ్యాయము చదవబోతున్నాము. మనుషుల మూలముగైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలననే ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తుడగునను నియమింపబడిన పౌలనే నేను. ఏ మనుషుల వల్ల కాదు కానీ మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు వలనే నేను అపోస్తులైన పౌలుగా నియమింపబడిన వాడిని అని చెప్తా ఉన్నాడు పౌలు. మరి అదేవిధంగా చూస్తూ ఉంటే, నాతో కూడా సహోదరులారా గలతీయులలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. గలతీయులలో ఉన్న సంఘం వారులారా, మరి సహోదరులారా, మీకు శుభమని నేను ఈ లేఖన రాస్తున్నాను, మరి లెటర్ రాస్తున్నాను అని చెప్పి మరి పౌలు గారు రాస్తూ ఉన్నారు. పౌలు గారు దేని గురించి రాస్తున్నారు ఒకసారి చదువుదాం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగునుగాక అని రాస్తున్నాను. మరి ఈ లేఖనం రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు పౌలు గారు. మరి రాసినప్పుడు ఏం రాస్తున్నాడో చూద్దాం. మన తండ్రి అయిన దేవుడు చిత్త ప్రకారమే క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలములలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకొనెను. ఇప్పుడున్న మరి పాపకాలంలో అంటే అప్పట్లో ఉన్న పాపకాలం, ఇప్పుడంతా పాపమే నడుస్తుంది కాబట్టి మనల్ని రక్షించేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలై చనిపోయి మన కొరకు ప్రాణం విడిచాడు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ గలతీయుల్లో లెటర్లో. మరి ఆ లేఖనాలలో రాస్తూ ఉన్నాడు. మరి ఎందువల్ల, దేని గురించి అంటే తనను తాను అర్పించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యాగం చేసిన దాని గురించి మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి తన రక్తాన్ని ప్రోక్షించి మన కొరకు తన సంపాదించాడు. మరి తన రక్తంతో మనల్ని సంపాదించి మనల్ని మరి రక్షించడానికి తను మరణించాడని చెప్తా ఉన్నాడు. పునరుత్థానుడైన మళ్ళీ లేచాడని కూడా చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లేచారు, అది మనకు తెలుసు. మరి అదే పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే దేవుని యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక ఆమేన్ అంటుండు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టునకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాశనకరముగా ఉన్నది. మరి యేసుప్రభు వారి సువార్త కాకుండా ఇంకేదన్నా కొత్త రకంగా మీకు సువార్త కానీ ఏదైనా చెప్పినప్పుడు మీరు భిన్నంగా మారిపోయి మరి యేసుక్రీస్తు నామం కాకుండా ఇది ఇంకేదన్నా చెప్పి కొత్తగా మీకు మాటలతో భ్రమ పెట్టి ఎవరైనా మాయ చేసి మరి వాళ్ళు అలా చేస్తూ ఉంటే మీరు నాశనానికి వెళ్తున్నట్టు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే సువార్త చేస్తే కరెక్ట్ చేయాలి, లేకపోతే చేయొద్దని, ఉన్నది ఉన్నట్టుగా చేయాలని చెప్తున్నారు. లేకపోతే ఏం జరుగుతుందంటే అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరు. యేసు ప్రభు వారి సువార్త చెప్పకుండా ఇంకేదన్నా మీకు మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేసి మిమ్మల్ని ఇలా చెయ్యండి, మీరు ఇలా చేస్తే బాప్తీసం తీసుకుంటే ఇలా అవుతారని దేవుని గురించి చెప్పకుండా వాళ్ళు చెప్పినట్టు మనుషుల మాట మనం వింటే, మనుషుని మాట వింటే మనమే నాశనం అవుతామని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నామంలోనే మీరు బాప్తీసం పొందాలి, ఆయన గురించి ఆయన పునరుత్థానుడుగా అయ్యాడని నమ్మాలి, ఆయన రక్తం మన కొరకు మన పాపల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని నమ్మాలి, ప్రతి ఒక్క విషయాన్ని నమ్మమని చెప్తా ఉన్నాడు. లేఖనం ప్రకారం మాత్రమే పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి ఆ ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుందో చూద్దాం.
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఏదైనా తప్పు చెప్పినా ఇంకా కొత్త రకమైన బోధ చెప్పినా కానీ మాది తప్పైపోతుంది. బైబిల్లో లేని దాన్ని మేము చెప్తే, సొంతంగా మేము కథల లెక్క చెప్తే అది మా తప్పు అవుతుంది. పరలోకం నుంచి వచ్చిన దూత చెప్పినా అది కూడా శాపగ్రస్తుడవుతాడు అతను కూడా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు. దీనికి మరి రిఫరెన్స్గా చూసుకుంటే పౌలు గారు కూడా అన్నారు. పౌలు గారు ఏం గొప్పవారని చెప్పుకోలే, కానీ పౌలు గారు కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయము 12, 13, 14 కొరింథీయులకు రాసిన రిఫరెన్స్. మరి పౌలు గారు ఏమన్నారంటే కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలో 12, 13, 14 ఏం చెప్పాడో ఇందాం. మీలో ఒకడు నేను పౌలు వాడినని, ఒకడు నేను అపోస్తుడునని, మరి ఒకడు నేను కేఫా వాడినని, ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకుని రానని నా కార్యము. అంటే మీరు చెప్పుకోవద్దు, అంటే సంఘాల గురించి కానీ డిమానియేషన్స్ గురించి కానీ మనం చెప్పుకోవద్దు. అంటే ప్రభు గురించి చెప్పని చెప్తున్నాడు. నేను పౌలు వ్యక్తిని, నేను కేఫా వ్యక్తిని, నేను క్రీస్తు వాడినని చెప్పుకోవద్దని చెప్తున్నాడు. క్రీస్తును విభజించబడి ఉన్నాడా? క్రీస్తు ఏమైనా విభజించబడ్డా? మరి యేసుప్రభు ఏమైనా విడదీసి ఉన్నాడా? ఒక్కడే కదా మన యేసుప్రభు, క్రీస్తు ఒక్కడే కదా అని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు, మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామంన మీరు బాప్తిసము పొందితిరా? మరి మీ నామంన మరి ఎవరు సిలువ వేయబడ్డారు? పౌలు సిలువ వేయబడ్డా? మన కొరకు సిలువ వేయబడ్డది ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు నామంని బాప్తిసం తీసుకోవాలి. అంటే పౌలు గారు ఏమంటారంటే ఇవన్నీ మనుషుల్ని సంతోషపెట్టేందుకు కాదు. మళ్ళీ గలతీయులకు రాసిన 1వ అధ్యాయానికి రండి. గలతీయులు రాసిన అక్కడ ఏమంటుండంటే మా పేర్లు అంటే మనుషుల్ని నమ్ముకోవడం కాదు, మనుషుల్ని నమ్మింది మీరు చేయడం కాదు, మీరు దేవుని వైపు తిరగండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామంలోనే మీరు బాప్తిసం తీసుకున్నారా? మరి మీరు మారు మనసు పొందారా అని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు లేఖనాలు చదవండి అని చెప్తున్నాడు. బైబిల్ చదివి చేయండి, ఎవరి మనుషుల మాట వినద్దు అని చెప్తున్నాడు. అదేవిధంగా చూస్తే మరి మేమిది వరకు చెప్పిన ప్రకటింపుట మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్తను గాక మరి యొక్క ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. మేము చెప్పింది కాకుండా ఇంకా వేరేది, అంటే ప్రభువు యేసుక్రీస్తు వారిది కాకుండా ఇంకేదైనా చెప్తే మీరందరూ శాపగ్రస్తులు అవుతారు అని వాడు చెప్పిన వాడు శాపగ్రస్తుడు అవుతాడని పౌలు గారు వాడిని గర్జిస్తున్నాడు. అంటే వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు, ఎవరైతే బోధ చేసేవారు ఉన్నారో. ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొను చూచుచున్నాను, దేవుని దయ సంపాదించుకొనుచున్నాను. నేను మనుషుల దయ సంపాదించుకోవడము నాకు ఈజీ అని చెప్తుండ్రు. అదేవిధంగా దేవుని దయని నేను సంపాదించుకోవాలా, మనుషుల దయ నేను సంపాదించుకోవాలని పౌలు గారు చెప్తా ఉన్నారు అందులో. మరి చెప్పినప్పుడు నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడినైతిని, క్రీస్తు దాసుని కాకపోవుదును. మనుషుల్ని ఎవరైతే మనం సంతోష పెడతామో మన బోధ ద్వారా, వాళ్ళకి ఇష్టం ఉన్నది చెప్తూ ఉంటామో, వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు సంతోషపడతారని మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు దాసుగా మనం ఉండలేమని మరి పౌరు గారు
పౌలు చెప్తా ఉన్నాడు, అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు. మనుషుని సంతోషపెట్టేందుకు మనము ఏదన్నా చెప్పచ్చు, కానీ దేవుని సంతోషపెట్టేందుకు మనం ఎందుకు చేస్తలేము అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మన మనుషులను అంచనాల ప్రకారమైనది కాదని మీకు తెలియజేసుచున్నాను. మనుషుల వలనే దానిని నేను పొందలేదు, నాకెన్నడూనూ దాని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచబడవలెనని అది నాకు లభించినది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ యాగం ద్వారా, మరి తన మరణం ద్వారా తన శిలువ యాగాన్ని నేను ప్రకటించాలని నేను అనుకోలేను, కానీ ఇలా నేను చెప్తే నాకు లాభం కదా అని పౌలు చెప్తా ఉన్నాను. మరి ఇలా చెప్పకపోతే, దేవుడితో నేను ఉండకపోతే, నేను దేవుని సంతోషపెట్టకపోతే నాకు లాభం ఏముంటుంది? మనుషులతో కాదు కదా, మనుషుల్ని సంతోషపెడతాం, మరి దేవుని సంతోషం ఎలా పెడతామని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే మనము ఎటు తిరగాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే పునరుత్థానుడైన దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు లేపాడు. అంటే తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడని నమ్మాలి. మనం నమ్మి ఆయన తెలుసుకొని, మన ఆ శిలువ యాగాన్ని మనం తెలుసుకొని, ఆ రక్షణను మనం తెలుసుకుంటే, మనుషుల మాటలు కాకుండా దేవుడి మాటలు, మరి దేవుడి వైపు తిరిగి మరి మన వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటే వాక్యమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనుషుని సంతోషపెట్టడము ఈజీనే, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడము ఈజీ కాదు. దేవుడితో మరి దేవుడు దాసుగా ఉండడము చాలా కష్టం అని చెప్తున్నాడు. అంటే నేను అర్థం ఏంటంటే, ఎవరు చెప్తే వాళ్ళు, ఎవరు చెప్పారని మా అన్నయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడని కాకుండా, మీరు రక్షణలోకి రావాలంటే మీరు దేవుణ్ణి తెలుసుకోండి. ఫస్ట్ ప్రభు ఏం చేశాడు, సువార్తని మనము తెలుసుకోవాలి. మనము బైబిల్ ఒకసారి చదువుతూ ఉంటే సువార్తలో మరి ప్రభు మన కొరకు ఎంత బాధపడ్డాడు, మనం ఎందుకు రక్షణ పొందాలి, మనం ఎందుకు నరకానికి వెళ్ళొద్దు, మనం నరకానికి వెళ్ళిపోతాం, రక్షణకు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉంటాము, ఈ లోకం శాశ్వతం కాదని మనము ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అంటే మారు మనసు అంటే ఏదో బాప్తిసం తీసుకునే కాదు, మన జీవితంలో కూడా మార్పులు రావాలి. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కూర్చున్నాము, ఎలా మనము మన పద్ధతులు అనేటివి మార్చుకోవాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరి పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పమంటున్నాడు. మరి కథలు ఇట్లా, మరి బయట ఉన్న కథలు కానీ, ఈ బయట ఉన్న స్టోరీస్ కానీ చెప్పొద్దని పౌలు గారు చెప్తున్నాడు. ఇంకేదైనా కలపొద్దని చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి మీరు అని చెప్తున్నాడు. అంటే సంఘాల్లో ఇలాంటి బోధ కూడా అవసరం. ఎందుకంటే ఎప్పుడు కొన్ని రకాలుగా మనము బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మనకు దేవుడు నేర్పుతూ ఉంటాడు. మన బైబిల్లో ఏం విషయాలు ఉన్నా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నువ్వు చెప్పు అని నీ మనసుకి ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు ప్రార్థనలో ఉంటూ బైబిల్ చదువుకుంటూ ఉంటే మనకు దేవుడు మనకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. ఇది మనకు జ్ఞానం అనేది ఇందులో నుంచి, బైబిల్లో నుంచే వస్తుంది. ఎందుకంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మంచి జ్ఞానాన్ని, మరి పౌలు గారు ఇచ్చే సూచనలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అదేవిధంగా కన్ను మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, ప్రభా, బిడ్డలకు ప్రభువా మంచి ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మరి పౌలు వలె మేము మరి సువార్త, మరి ప్రభువా నాయన మంచిగా మేము కరెక్ట్గా ప్రకటించాలి నాయన. నీ బిడ్డలు ప్రభువా, ఏ బిడ్డ కూడా ప్రభువా మరి మోసపోవద్దు నాయన. ఎవరి మాటలు చెప్పిన మాటలు వినకుండా మరి ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రభువా మరి తెలుసుకొని
వాళ్ళు మరి ప్రభు పరీక్షించుకొని మరి నీలోకి వచ్చేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ఎందుకంటే ప్రభు మరి ఈ రోజుల్లో మరి నాయన మరి సంఘాల్లో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రభు మరి పౌలు గారు చెప్పినట్టుగా మరి గలితీల సంఘంలో గురించి మాత్రమే నేను చెప్తున్నాను తండ్రి. మరి పౌలు గారు చెప్పిందే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నదే పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే లాభము మరి దేవునితో ఉండేవాళ్ళు మరి ఉన్న వాక్యాన్ని చెప్పాలి. మరి కొత్త కొత్త మనుషులని సంతోషపెట్టాలి. మనుషులని ఏది పడితే అది చెప్పద్దు, మరి ఏది పడితే అది చెప్తే సంతోషపడతారని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. దేవుడి కొరకు మనం నిలబడితే మన జీవితాలన్నీ మారిపోతాయి. ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి దేవుడి కొరకు నిలబడాలి. ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అట్టి జ్ఞానం వాళ్ళకి దయచేయండి ప్రభా. అదేవిధంగా నాకు కూడా అలాంటి జ్ఞానాన్ని దయచేయ ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు ప్రభా, దీవించు తండ్రి, ఆశీర్వదించు ప్రభా. ఏవైతే ఈవులు అక్కర్లు ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ప్రతి ఒక్క సమస్య ఉందో ప్రభా, ఏదో కథ చెప్పినట్టు మరి మన జీవితాలు చెప్పుకుంటూ ఇది కాలక్షేపం చేసినట్టు కాదు ప్రభువా. మరి ఉన్న వాక్యాన్ని చదివి మరి ఓపికతో ఉన్నదంతా చెప్పేవాడు కావాలి ప్రభువా. ఈరోజు వాక్యం చెప్పేవారు మరి తక్కువైపోయారని తెలుస్తుంది ప్రభువా. ఎందుకంటే ఇది పౌలు గారు రాసిన పత్రిక కాబట్టి పౌలు గారు అబద్ధం చెప్పారు కదా ప్రభువా. తండ్రి నాయన మరి పౌలు గారు చెప్పిందే నేను చెప్తున్నాను తండ్రి నాయన. మరి ప్రభువా ఏదైనా తప్పులు ఉంటే క్షమించిన ఆయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మరి మంచి జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క ఈవుని దయచేయమని ప్రభా. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు చూడండి దయచేసి. ఇది నాకు కూడా ఖర్చుతో కూడింది. ఎందుకంటే నేను ఇంటర్నెట్ పెట్టుకొని ఈ వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే దేవుడి సేవ ఇది వ్యర్థం కావద్దు. ఒక నలుగురు కన్నా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే సరిపోతుంది. మీరు దేవుడి సేవ చేసినట్టే, మీరు కూడా దేవుడి సేవ చేసినట్టే. మీరు దయచేసి మీరు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియోలు చూడండి. మీకు సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ కూడా దేవుడు నాకు అనుగ్రహించిన కొలది నేను చెప్తా ఉంటాను. దేవుడికి మహిమ ఘనత చెందునుగాక. యేసునామాలు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.